కుదిరింది. రైట్ రైట్. ఇకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పాదయాత్ర ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అంటున్నారు. ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన పదే పదే? ఇప్పుడేమి పెద్దగా ఎన్నికల వాతావరణం ఒక పక్క దేశవ్యాప్తంగా చూసుకుంటే యుద్ధం, పాకిస్తాన్ తోటి భారత్ యుద్ధం నడుస్తూ ఉంది. ఆయనేమో మళ్ళీ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటండి? అండ్ రీసెంట్ గా ఏదో ఎక్కడో చూశాను నేను, ఏదో సర్వే రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీద ఎన్నో 70 సీట్లు 75 సీట్లు తెలుగుదేశం గెలిచిన సీట్లు కూడా ఇవాళ వాళ్ళందరూ ఏదో తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉండట్టు, వైసీపీకి అనుకూలంగా ఉండట్టుగా ఏదో సర్వే రిపోర్టు వచ్చి చూపెట్టారు ఈ మధ్య. దాన్ని బట్టి ఈ ఆలోచన ఏమన్నా వచ్చి ఉంటుంది ఆయనకి. అంతేగాని లేకపోతే ఏమండి సంవత్సరం కూడా పూర్తి చేసుకుందో లేదో ఇంకా ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంటాయి. ఇప్పుడే అంటే మరి ఆయన గతంలో పాదయాత్ర చేసి నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి ఈసారి కూడా పాదయాత్ర చేసి వద్దామనే ఆలోచన ఆయనకు ఉందేమో మరి. అయితే ఆయన మీద ప్రజల్లో కలిగింది మరి వాస్తవానికి ఆయనకి 40% ఓట్లు ఆయనకు ఉన్నాయి. ఈయనకి వచ్చినాయి, పోయినసారి అంతే వచ్చినాయేమో, ఇంకొంచెం ఎక్కువ వచ్చినాయేమో. అవి అట్లానే ఉంటాయి అంటారా? పెరగవా ఇంకా రవి గారు? అంటే అప్పుడు మీ ప్రశ్నలోనే ఉంది కదండి సమాధానం. 19లో వీళ్ళిద్దరికి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు జనసేన ఓట్లు ఎన్ని ఉన్నాయండి? అయ్యే ఓట్లు ఇవాళ ఈసారి వీళ్ళకి కలిసినవి. వీళ్ళిద్దరూ కూటమి అవటం మూలంగా వీళ్ళకి అవకాశం కుదిరింది. సో పెరగవా అంటే మరి ఇంక నేనేం చెప్పను సార్. అదేలేండి, ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కదా. ప్రభుత్వం మీద ఏమైనా అసంతృప్తి వస్తే అప్పుడున్న పరిస్థితులు పరిణామాలు బట్టి పెరగటం తరగటం. ఎవరి వాళ్ళకి విడిపోయి ఉన్నాయండి. వీళ్ళకి అసంతృప్తి, వీళ్ళ మీద ఈయన ఓటు ఈయనకు ఉంది కదా. అవును అవును సార్, అవును. వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉండయి. ఏమండే ప్రజలు ఈయన్ని ఆ రోజున తెలుగుదేశాన్ని కూడా వద్దని తెలుగుదేశంలో కమ్మ కమ్యూనిటీ నుంచి కూడా వీళ్ళకి ఓట్లు వేశారు. అవును, బీతిల్లిపోయారండి ప్రజలు, బీతిల్లిపోయారు. ఎందుకని? ఈ దెబ్బకి భయపడిపోయి ఒక భయానకమైన స్థితిలోకి వచ్చి ఓటు మారింది. లేకపోతే తెలుగుదేశానికి పడని ఓటు వెళ్ళి తెలుగుదేశానికి మళ్ళీ పడింది. ఈసారి ఓటు మారుతుందా అంటే మరి ఏం చెప్పాలి? జనం ఎట్టా ఆలోచిస్తారు? అవునండి, అది కూడా ఆలోచించుకోవాలి కదా. రైట్ రైట్ రైట్. రవి గారు ధన్యవాదాలు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. ఓకే అండి. సో